బండోడా, ఈసారన్నా ప్రాపర్ గా కరెక్ట్ గా రికార్డ్ చేసావా లేదా? ఎప్పుడు దిక్కులు చూస్తుంటావేంట్రా? అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నావా? తెలుసుకున్నా. ఎవరో ఇద్దరు బైక్ పై వచ్చి భార్య చైన్ తెంపుకెళ్ళిపోయారంట. ఆ కంగారులో బైక్ కాస్త స్కిడ్ అయి కింద పడి భార్య పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందంట బాస్. ఓకే, బైక్ తీసుకురా. సరే. హలో, హనుమంత్ మాట్లాడుతున్నా. నా దగ్గర మంచి కేసు ఉంది, చైన్ స్నాచింగ్ కేసు, భార్య భర్తల ఫుటేజ్ ఉంది. నైట్ ప్యాట్రోలింగ్ లేదని పోలీస్ డిపార్ట్మెంట్ని ఏకేయచ్చు. మీ ఛానల్కి మంచి టీఆర్పీ వస్తుంది, నాకు లాభం వస్తుంది. ఒకసారి ఆలోచించు, ఎంత ఇస్తావు? 5,000? 10,000 అయితే చెప్పు, లేకపోతే ఇంకొక ఛానల్ ఉంది. 7,000? సరే, 10 నిమిషాల్లో వస్తున్నా. సార్, మీరు ఏ ఛానల్లో పనిచేస్తున్నారు? ఏ ఛానల్లో డబ్బు ఎక్కువ ఇస్తే దాంట్లో, అంతే. మీ దగ్గర జాబ్ ఉంటే జాయిన్ అవ్వచ్చా? వీడిని చూసినావా? నాకు వచ్చేది వీడిని మేపడానికే సరిపోతుంది. ఇంకా నేను నీకు ఎక్కడివ్వాలి? వేరే జాబ్ ఉంటే చూసుకో, వెళ్ళు. పోనీరా. వెల్కమ్ టు మహా న్యూస్. వరుస చైన్ స్నాచింగ్ లతో వైజాగ్ సిటీ ప్రజలు వణికిపోతున్నారు. నిన్న అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ బారిన పడిన ఓ భార్య భర్త హాస్పిటల్లో ట్రీట్మెంట్. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇంత జరుగుతున్నా పోలీస్ వ్యవస్థ ఏమాత్రం స్పందించకుండా మండు వేసవిలో ఏసీలో కూర్చున్న వాళ్ళలా తాపీగా ఉన్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి మహా న్యూస్. అరే కెమెరా ఇప్పుడు ఎందుకురా? ప్రకృతిని బంధించాలా ఏంటి? చెప్పు. చెప్పను, చూపిస్తా. రే, మనకు తినడానికి తిండి లేదు, రెంట్ కట్టడానికి డబ్బులు లేవు. జాబ్ వచ్చిన తర్వాత కొనుక్కుందురా. ఇదే జాబు అంటే పెళ్ళిళ్ళు మెచ్యూర్ ఫంక్షన్ తీసుకుని బతుకుతావా? నాకంత మెచ్యూరిటీ ఇంకా రాలా. ఓ మంచి కెమెరా చూపించండి. ఓకే, 2-3 వేలల్లో మంచి డిస్కౌంట్ ప్రైస్ లో చూపించమ్మా. కెమెరాలో నైట్ విజన్ కూడా బాగుండాలి. అది ఓకే సార్. నీకు మామూలు కెమెరా దండగా, నైట్ విజన్ ఎందుకు? తర్వాత చెప్తాను. ఇదిగోండి సార్. ఎంత? 35,000. 35,000? ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్ చేయాలరా? వేడిగా ఉందా? సిటీ చాలా డల్గా ఉందేంటి? ఒక్క కేసు కూడా దొరకట్లేదండి బాస్. అనుకోగానే దొరకడానికి న్యూస్ ఏమన్నా కేసా? హలో, చెప్పన్నా, ఎక్కడ? ఏ కేసు బాస్? ప్రాస్టిట్యూషన్ పోలీస్ రైడ్. ఓ అవునా, రైడింగ్ మంచి కేసా బాస్? మరి జనం న్యూస్ చూస్తూ ఆ ముఖానికి కట్టుకున్న చున్నీ ఉడకపోతుందా అని చూస్తారు. అది అదే. జనం వస్తువులు పోతే కాపాడవలసిన బాధ్యత మందరా. అలాంటిది మన బైక్ ఎవడో కొట్టేశాడని తెలిస్తే మన పరువు పోతుంది, ఉద్యోగాలు పోతాయి. అసలు ఎలా పోయిందిరా? రాత్రి పెట్రోల్ బంక్ దగ్గర బైక్ పార్క్ చేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు రే, బయటోళ్ళకి తెలియకుండా డిపార్ట్మెంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయండి. ఏంటి? ఓకే సార్. హలో, ఫోన్ చేసింది నేనే సార్. ఓ బైక్ ఎక్కడా? అక్కడ. రై వెళ్ళు. థ్యాంక్స్ అయ్యా, డిపార్ట్మెంట్ పరువు కాపాడావు. పర్లేదు సార్, రిపోర్టర్ని కదా, ఇది నా డ్యూటీ. ఓ రిపోర్టరా? సార్, వాకీటాకీ కనిపించట్లేదు సార్. నాకు తెలియదు సార్, నేను వచ్చేసరికి బైక్ ఉంది, పోలీసులు దాన్ని ఫోన్ చేశాను. బైక్ దొరికింది కదా, దాన్ని కొట్టేసినోడు కూడా దొరుకుతాడులే. అయినా వాకీ టాకీ తీసుకెళ్ళి ఆడేం చేసుకుంటాడయ్యా? పదరా. వైజాగ్
త్రిపాఠి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా? అంటే చేయబోతున్నారు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. మన బాబు కూడా రాజకీయాల్లో ఉంటే ఈ పాటికి ఏ చంద్రబాబు అయిపోదురా. కంట్రోల్ రూమ్ 2 టౌన్ ఎస్ఐ గారు స్టేషన్కి వస్తున్నారు. వెంటనే గోపాలను తీసుకోనండి. వారిని ఏంట్రా ఇది? స్వామి బీచ్ దగ్గర ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగిందంట. రేయ్, అంబులెన్స్ పంపించండి. ఎవరిరా ఇది? మందే. మందా? దీంతో నీకేంటి పని? చూస్తావుగా. ఓకే ఓవర్. రే తప్పురా, పట్టుకుంటే ఇద్దరిని అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేస్తారా? షాపింగ్ మాల్లో సెక్యూరిటీ గార్డులు కూడా వాడుతున్నారు ఇవి. వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేస్తున్నారా? పైగా దీంతో మనం చెడేం చేయట్లేదు కదా. మనం నన్ను ఇందులో కలుపుతామేంటి? అవునరా, నన్ను పనిలో నుంచి తీసేసిన షాప్లో నువ్వు ఇంకా ఎందుకు పనిచేస్తున్నావు? నా మాట విని అక్కడ మానేసి నా దగ్గర జాయిన్ అవ్వు. నెలకి 50,000 ఇస్తాను. 50,000 అప్పుడెప్పుడో తెచ్చావు, మళ్ళీ అయ్యి నా మాట నీ పిచ్చి పిచ్చి మళ్ళీ మానేయాల్సింది నువ్వు. ఎందుకో చెప్పనా? నువ్వు నెల రోజులు కష్టపడి సంపాదించేది నా దగ్గర ఉంటే ఒక్క రాత్రిలో సంపాదించవచ్చు. నా మాట విని అక్కడ పని మానే. అప్పుడు చూద్దాంలే. ఇది ఎక్కడ తెచ్చావు అక్కడ పెట్టి. గుడ్ నైట్. పోలీసులు వస్తే నేను లేనని చెప్పు. Idam Jagat, 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 Idam Jagat.